అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశం కొరకు లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు మనం చదివినట్లయితే, ఆయన యెరూషలేముకు వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు తమను స్వస్థపరచాలని ప్రార్థించారు. 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ వారిలో కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒకడు మాత్రమే. ఆ సందర్భం గురించి తెలియజేసేటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మొదటిది, వారికున్న రోగము ఏది అంటే కుష్ఠరోగం. 10 మందికి ఉన్నది, అందరికి ఉన్న రోగము అదే. ఈ మొదట్లో ఇది ఒక చిన్న మచ్చలాగా బయలుదేరుతుంది. వెంటనే మార్పులేమీ చోటు చేసుకోవు, కానీ అదొక సమస్యలాగా అనిపించదు. కానీ రాను రాను ఆ భాగంలో స్పర్శ కోల్పోతుంది. తర్వాత ఆ భాగమంతా కూడా తినేస్తుంది. చివరి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి కూడా వెళ్తూ ఉంటుంది. నిజమే దేవుని బిడ్డలారా, పాపము కూడా మొదట్లో అలాగే ఉంటుంది. ఏమీ చెయ్యదులే అనిపిస్తూ ఉంటుంది, కానీ క్రమక్రమంగా తన తీవ్రత మనిషి జీవితాన్ని బానిస బ్రతుకు చేస్తూ ఉంటుంది. కుష్ఠరోగం పాపానికి సాదృశ్యం. మరి కుష్ఠరోగంతో బాధపడేవారు పాత నిబంధన గ్రంథ ప్రకారం ఎక్కడుంటారంటే పాల వెలుపల ఉంటారు. వారిని ఎవరిని కూడా తాకూడదు. ఒకవేళ వారు బాగుపడ్డారనుకోండి, వారు యాజకుని కనపరుచుకున్న తర్వాతే వాళ్ళు తిరిగి సమాజంలో చేరాలి. మరి ఈ భయంకరమైన రోగంతో బాధపడిన వారు ఎవర్రా అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా, మిరియాము లాంటి వాళ్ళు, గెహాజీ లాంటి వాళ్ళు కూడా ఈ భయంకరమైన బలహీనతతో బాధపడ్డారు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆనాడు ఆ 10 మందిని ఒకే రోగం ఎలా బాధ పెట్టిందో, ఈనాడు సర్వలోకాన్ని కూడా బాధ పెడుతున్నది ఏమిటంటే ఈ భయంకరమైన పాపమే. ఆలోచన చేద్దాం దయచేసి. నిప్పుతో చెలగాట మాడడం ఎంత ప్రమాదమో, పాపముతో చెలగాట మాడడం కూడా అంతే పాపం. దైవవాక్యం వింటున్న బిడ్డ, జాగ్రత్త. నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా మంచిదాన్ని, నేను ఎలాగున్నా ఎవరితో మాట్లాడినా నా కంట్రోల్ నాకు తెలుసు అనుకుంటూ ఉన్నావేమో. పాపము ఇప్పుడు ఎవరిని ఎలా కాటు వేస్తుందో అర్థం కాని పరిస్థితి బిడ్డ. ఆ భయంకరమైన పరిస్థితి రాకముందే పరిశుద్ధుడిగా జీవించుటకు ప్రయత్నించే ఈ భాగములో చదివినటువంటి మరొక రెండో విషయం ఎక్కడుందంటే కనుక, వారు ఎక్కడున్నారు అంటే దూరంగా నిలిచి ఉన్నారు. దూరంగా ఎందుకు నిలవాలి? దగ్గర రావచ్చు కదా అని ఆలోచన చేస్తే, లేవీకాండ ప్రకారం 13వ అధ్యాయం 45-46 వచనాల ప్రకారం అలాంటి వాడు అపవిత్రుడు కాబట్టి అతడు పాలెములకు రాకూడదు. ఒకవేళ వచ్చినా దయచేసి కొన్ని రూల్స్ అప్లై చేయాలని స్పష్టంగా అక్కడ రాయబడింది. ప్రభువుని సమీపించడానికి వారికి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఆ రోగము కనుక వారు ప్రభు దగ్గర రాకుండా దూరంగా ఉండిపోయారు. ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రాలేకపోవడానికి కారణం నీ పాపమే. పాపం ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపము చేయనివ్వదు. వాక్యం వింటున్న బిడ్డ, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మన పాపములే ఆయన ముఖమును మనకు ఏం చేస్తున్నాయంటే మరుగు చేయుచున్నవి అని రాయబడింది. బిడ్డ ఆలోచన చేయి. వారు దూరంగా ఉన్నారు. రెండవదిగా వారి జీవితాల్లో గొప్ప మార్పు ఏదంటే దేవునికి ప్రార్థిస్తున్నారు. మంచిది. వారి జీవితం ఎట్లాంటిదో వారికి అర్థమైపోయింది. వారు ఊరు వెలుపల జీవించవలసినటువంటి దుర్భరమైన జీవితం వారికి అర్థమైంది. కాకపోతే ఒక ఆశ, యేసయ్య ఏమన్నా బాగు చేస్తాడేమో, యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడేమో, ఆయనకు ప్రార్థిద్దాం అనే ఆలోచన మరి వారిని ప్రార్థించినట్లుగా చేసింది. మరొక్కసారి ఆలోచన చేద్దామా? మొదటిగా వారికున్న రోగం ఒకటే. రెండవదిగా వారందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. మూడవదిగా వారందరూ కలిసి వెలుపలే ఉండిపోయారు. కానీ నాలుగవదిగా చూస్తే
వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని మరి స్వస్థపరిచేస్తానో ముట్టేస్తానో అయితే ఏదో అనలేదు అక్కడ. చాలా ఒకే ఒక్క మాట అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునుడి అన్నాడు అంతే. ఎప్పుడైతే వారు వెళ్ళడం ప్రారంభించారో దారి మధ్యలోనే వారు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. అనగా విశ్వాసంతో వెళ్ళారు వాళ్ళు. అరే బాబు, ఈ రోగంతో ఉంది, మేము పాలెములోకి ఎలాగెళ్తాం, అయ్యో యాజకుని దగ్గరికి ఎలాగెళ్తాం, రాళ్ళతో కూడా చంపేస్తా, ఇలా ప్రశ్నలు వేయట్లేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఆలోచన చేద్దామా? యేసయ్య మాట ఏదైతే అది ఆ ప్రకారం నమ్మి కార్యాలు కొరకు నిలబడితే దేవుడే చేస్తాడు. కనాను పెండ్లి విందులో రాతి బాణాలు నిండా నీళ్ళు నింపండిరా అన్నారు, నింపారు. అటుకెళ్ళి పోసేయమన్నాడంతే. ఇంక ఎదురు చెప్పకుండా వారు ఆ నీటిలాగా ఆ రాతి బాణలో ఉన్న నీటిని పట్టుకెళ్ళి పోస్తుంటే ద్రాక్షరసంగా మారిపోయింది. అయ్యా, ఇది ప్రధాన యాజకులకు పోస్తే ఏమవుతుందో ఏంటో అని ప్రశ్న వేయట్లేదు. ఈరోజు ఎక్కువగా మరి యేసు ప్రభుకే ప్రశ్నలు వేసి వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని మందు విశ్వాసం ఉంచడం మానేసి మరి దేవుని కూడా టెస్ట్ ట్యూబులు వేసి ఆ టెస్ట్ ట్యూబులో పరీక్షలకు లోనైన తర్వాత మరి ఈ పరీక్షలన్నీ అయితే అప్పుడు దేవుడు అని నమ్ముతాను అనేవారు ఎక్కువైపోయారు. దైవజన అంగమా, ఆ 10 మంది కుష్ఠరోగులు దేవుని యందు విశ్వాసం ఉంచారండి. 10 మంది ప్రార్థించారు, 10 మంది విశ్వసించారు, 10 మంది బయలుదేరారు, 10 మంది బాగుపడ్డారు. అబ్బా, ఎంత గొప్ప విషయమో! మంచిది. మరొక విషయాన్ని కూడా చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మరి 10 మంది బాగుపడిన తర్వాత కృతజ్ఞత కలిగి వచ్చింది ఎవరు అంటే ఒక కుష్ఠరోగి ఒకడు మాత్రమే, వాడు కూడా సమరయుడు. మరి మిగిలిన 9 మంది ఎక్కడ అని అడుగుతున్నారు ప్రభువారు. అయ్యో, వారు బాగుపడిన తర్వాత వారందరికీ చుట్టాలు గుర్తొచ్చి ఉండొచ్చు, వారి బంధువులు గుర్తొచ్చి ఉండొచ్చు, లేదా వారి ఇంటి వారు గుర్తొచ్చి ఉండొచ్చు, వారి స్నేహితులు గుర్తొచ్చి ఉండొచ్చు. ఇగో బాగుపడ్డానని చెప్పి తన స్నేహితుల దగ్గరకో, బాగుపడ్డానని చెప్పి వారి ఇంటికో, బాగుపడ్డామని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతుండొచ్చు. కానీ సమరయుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, మీ మాట మాత్రం సెలవిచ్చినందువల్లే, మీ మాట విన్నందువల్లే నేను బాగుపడ్డాను. కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కటే. ఆలోచిస్తున్నారా? దయచేసి 10 మంది రోగము చేత బాధపడ్డారు, 10 మంది వెలుపల వెలివేయబడ్డారు, 10 మంది ప్రార్థించారు, 10 మంది బయలుదేరారు, 10 మంది స్వస్థపడ్డారు. కృతజ్ఞత కలిగింది మాత్రం ఒక్క వ్యక్తే. యేసయ్య నేను ఎంతగా రక్షించాడు, నువ్వు అడక్క ముందే అనేక అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడు, ఈ రోజు వరకు నిన్ను సజీవుడిగా ఉంచాడు. అయినా సరే ఆయన మాట వెనక, ఆయన కృతజ్ఞత చూపక అద్భుతాలు పొందిన తర్వాత, ఆశ్చర్య కార్యాలు పొందిన తర్వాత నీకు ఎవరు ఎక్కువైపోతున్నారంటే మనుషులు ఎక్కువైపోతున్నారు. ఇంతవరకు నేను అవమానించిన వారు ఎక్కువైపోతున్నారు. అంతే తప్ప స్వస్థతకు కారణమైన, అద్భుతాలకు కారణమైన, ఆశ్చర్య కార్యాలకు కారణమైన, నీ బ్రతకడానికి కారణమైన ప్రభువుకి కృతజ్ఞత చూపగలుగుతున్నావా? ఒకవేళ ఎంతవరకు నువ్వు కృతజ్ఞత లేనివాడిగా ఉంటే ఇక నుంచి అయినా కృతజ్ఞత కలిగి దేవుని కొరకు నిలబడి దైవాశీర్వాదాలు పొందుటకు దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మేము కూడా ప్రభు భయంకరమైన పాపము లాంటి వ్యాధుల చేత బాధపడుతుండగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరే ఆ పాప రోగము నుండి విడుదల పరచండి, స్వస్థపరచండి. ఎవరైతే నువ్వు స్వస్థపరుస్తావని ఆశతో మీకు మొర్ర పెడుతున్నారో వారందరినీ విడుదలపరచండి. ఆరోగ్యము, ఆశీర్వాదము, రక్షణ, కాపుదలు ఇవ్వండి. కృతజ్ఞత కలిగే వ్యక్తులుగా మార్చండి అయ్యా. నీ సందులో అయ్యా నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి తగిన సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరచమని అయ్యా. కృతజ్ఞత లేనివారుగా కాక కృతజ్ఞత కలిగిన వారుగా నీ బిడ్డలు అభిషేకించమని, ఆశీర్వదించమని, అద్భుతములు జరిగించగలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.